నీతి న్యాయం అంటూ మాట్లాడే వ్యక్తి. కేర్ఫుల్ గా ఉండు. నర్సా? కడుపుతో ఉన్నప్పుడు నర్సు రాకుండా నయనతార వస్తుందా? కార్తిక ప్రెగ్నెంట్ గా ఉందని కొక్కి కుమార్ చెప్పిన వెంటనే నా ప్రాణం పోయినంత బాధగా అనిపించింది. చూసాను సార్. ఇక్కడెందుకు నిలబడ్డావమ్మా? ఎవరిని కలవాలి? చంద్రిక మేడం ఎక్కడుంటారు? వారు ఆపరేషన్ థియేటర్ లో ఉంటారు. కార్తికాని అన్ని హాస్పిటల్స్ లో వెతుకుతూ తిరుగుతున్నప్పుడు నాకు దొరికినటువంటి క్లూయే డాక్టర్ చంద్రిక. దీపక్, స్వామి, ఓ మొబైల్ నంబర్ పంపాను, అది ఎక్కడికి వెళుతుందో ట్రాక్ చేసి చెప్పు. సరే స్వామి. నటుడు గురుప్రసాద్ మరణం దేశంలోని అతని అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రస్తుతం మనం అతని హత్య చేయబడిన ఇంటి ముందే ఉన్నాం. ఆయన వేల సంఖ్యలో అభిమానులు ఆయన మరణించిన ఇంటి ముందు గుమ్మిగూడి ఉండడం మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. అభిమానుల తాకిడి ఎక్కువ అవడం వల్ల పోలీసులు వాళ్ళని అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది ఇప్పుడు మనం చూడొచ్చు. హత్య చేయబడ్డారని ప్రాథమిక విచారణలో తేలింది. పురుషోత్తంకి హత్యతో సంబంధం ఉందా లేదన్నది విచారణ పూర్తయ్యాక తెలుస్తుంది. అవునవును, అదో వాళ్ళు ఎంక్వైరీ చెప్తున్నారు కదా. సార్ 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 ఒక్క ప్రశ్న ప్లీజ్ సార్. సార్ ఒకే ఒక్క ప్రశ్న సార్, అడగనివ్వండి సార్. అరే సార్ ఏంటిది? ఇతను మనల్ని ఎంతగా మోసం చేశాడో ఇతను ఊరికి వదిలిపెట్టకూడదు సార్. సారీ, నాకు వేరే మార్గం కనిపించలేదు. చూడండి సార్, అతను ఒక మెంటల్ అని ప్రూఫ్ ఇచ్చి వెళ్తున్నాడు. వాడిని ఏదో ఒకటి చెయ్యండి సార్. ఇంకా అర్థం కాలేదా? మీరు నన్ను ఏం చేయలేరని చెప్పక చెప్పెళ్తున్నాడు వాడు. మిమ్మల్ని కాపాడడానికి ఇలా చేశాను. నిజంగా ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ప్లీజ్ ప్లీజ్ నన్ను కాపాడు. క్షమించి వదిలే. తను కూడా ఇలాగే బ్రతిమలాడుంటుంది కదా. తెలియక చేసిన తప్పైతే క్షమించచ్చు, తెలిసే చేసిన పాపాన్ని ఆ